మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకే వేల కొలది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తున్నాం మా తండ్రి. ఇదిగో ప్రభువా, మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, నీ సన్నిధికి రావడానికి కొంచెం ఆలస్యం అయి ఉన్నది, మీరు చూచూ ఉన్నారు తండ్రి. చర్చి విషయమైన ఆయన ప్రభువా, నీ సన్నిధిలో నాయన తండ్రి మమ్మల్ని ఉంచుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. నీ మాటలు వినుట, నిన్ను ఆరాధించుట, నిన్ను ప్రార్థించుట, నిన్ను కొనియాడుట, నీతో సహవాసం మేము కలిగి ఉండుట, అది మాకంతో ధన్యత ఉన్నదని మీరు లేఖనాల ద్వారా మాట్లాడుచున్నారు. కనుక మా ప్రభువా, మేమేమి చేసినా మీకు మహిమ వచ్చేటువంటి రీతిగా మమ్మల్ని మీరు నడిపించండి, స్థిరపరచండి. నీ కృపలో అనేకమైనటువంటి మేలులతో మమ్మల్ని మీరు నింపి నడిపించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమెన్. దేవుని ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక, ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన, శక్తివంతమైన, ఉన్నతమైన నామమున ఈ శనివారము విజ్ఞాపన ప్రార్థనా కొడుకులో కూడి ఉన్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనములు, ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడు మనల్ని, మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక, ఆమెన్. దేవుని సంకల్పంలో అనే మాటలు మనం చాలా విని ఉన్నాం. మొదటగా మనం గమనించగలిగినట్లయితే, దేవుని సంకల్పం లేనిదే నరుడు ఈ లోకములో ఏమీ కూడా చేయలేడు. అదేవిధంగా మనం చూడగలిగినట్లయితే, నరుడు అంటే మొదటి మాట శరీరము కాదు, ఆత్మ అన్న మాటలు మనం విని ఉన్నాము. అనగా మొదటిగా దేవుడు నరులను రెండు భాగాలుగా నిర్మించాడు. ఒకటి శరీరము, రెండవది ఆత్మ. రెండవ పాయింట్గా నరుడు అంటే శరీరం కాదు, ఆత్మ. మూడవదిగా నరుడు వేరు, నర శరీరము వేరు. రెండవ పాయింట్లో నరులు ఈ లోకానికి ఎలా వస్తున్నారు, దాని గురించి మొదటి మాట, ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను దేవుడే సృజించున్నాడు. రెండవదిగా తల్లి గర్భమందు నిర్మించేవాడు దేవుడే. మూడవదిగా గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. గడిచిన దినమున శుక్రవారం ఉపవాస ప్రార్థనలో మనం విన్నటువంటి మూడవ పాయింట్, భూమి మీద నరుల యొక్క కర్తవ్యం ఏమిటి? మొదటిగా దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలి. ఆయన ఆజ్ఞల్ని అనుసరించి జీవించేటువంటి అనుభవం కలిగి ఉండాలి. రెండవదిగా రాబోవు కాలమునకు మంచి పునాది వేసుకొనుట. మూడవదిగా నిత్య జీవం పొందుకునేటువంటి ఆసక్తి కలిగి ఉండాలి. భూమి మీద ఉన్నటువంటి నరుల యొక్క కర్తవ్యం. అయితే ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో నాలుగవ పాయింట్, మరణానంతరం ఎక్కడ ఉందరు? ప్రతి మనిషికి పుట్టుక ఎంత ఇంపార్టెంట్, మరణం కూడా అంతే ఇంపార్టెంట్. అయితే మరణ అనంతరం మనం ఎక్కడ ఉంటాం అన్నది పరిశుద్ధ లేఖనం ఏం తెలియపరుస్తుంది అన్నటువంటి మాటలు మనం క్షుణ్ణంగా జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఆదికాండము 42వ అధ్యాయము, అవునండి, ఆదికాండము 42వ అధ్యాయము 38వ వచనాన్ని చదవగలరా ఎవరైనా? అయితే అతడు, నా కుమారునియు నీతో వెళ్ళనీయను, ఇతని అన్న చనిపోయెను, ఇతను మాత్రమే మిగిలి ఉన్నాడు. నెరసిన వెండ్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పాను. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించగలిగితే ఈ వాక్యము మనకేం తెలియపరుస్తుందంటే, నా కుమారుని నీతో వెళ్ళనీనని తెలియపరుస్తూ, ఇతని అన్న చనిపోయాను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు, మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎల్లా నెరసిన వెండ్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోనట్లు చేయుదురని చెప్పాను.
అంటే ఈ యొక్క మాట యొక్క అర్థం ఏమైనదంటే మృతులను గురించి తెలియపరుస్తూ ఉంది. అయితే నేనేం తెలియపరుస్తానంటే మరణానంతరం మనం ఎక్కడ ఉందాం అంటే రెండో ప్రత్యక్షత ముందు మృతుల్లో ఉండేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. ఈ క్రీస్తు రెండవ ప్రత్యక్షతను మనం ఎదురు చూడాలంటే ఈ లోకములో దేవుని యొక్క మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క మాదిరికరమైనటువంటి జీవితం, దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం, దేవుని నిర్ణయం, దేవుని ప్రణాళికని మనం నెరవేర్చాలనేటువంటి అట్టి తృష్ట మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం ఆ స్థితిలో పరిశుద్ధత కలిగి ఉంటాం, మంచి ప్రవర్తన కలిగి జీవిస్తాము. అనేక మందికి మేలుకరమైనటువంటి క్రియలే మనం చేస్తాం, కానీ కీడు చేయటానికి ఏమాత్రం ఆలోచన చేయం. మన యొక్క జీవన విధానాన్ని బట్టి మృతుల లోకములో దేవుని యొక్క సన్నిధిలో ఉండాలా, లేకపోతే తీర్పు మనకు ఎదురైనప్పుడు ఈ యొక్క మరణానంతరం మనం అసలు ఎక్కడ ఉంటాం అన్నది ప్రతి దినం కనుక మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మన నోట చెడ్డ మాట కూడా రాదు. హల్లెలూయా, అవునా కదా? మనం ఏదో కొద్ది రోజు ముందు వెనక, అంతే, ముందు వెనక ఏదో ఒక రోజు మన అందరం మరణించాల్సినటువంటి వారమే. ఈ మరణం అనేది ఒకరోజు ముందు రావచ్చు, ఒకరోజు వెనకమాల రావచ్చు. కనుక మన జీవితంలో ప్రాముఖ్యంగా ఏదో ఒక దినాన మనం కూడా మరణిస్తాం అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలండి. అయితే ఈ శరీరం ఏం చేస్తూ ఉంటుందంటే నీ అంత బలవంతులు లేడురా బాబు ఈ భూమి మీద అంటది. నీ అంత బలమైంది లేదని శరీరం ఏం చేస్తూ ఉంటుందంటే ఆత్మలో బలహీనపరుస్తూ శరీరంలో లేనిపోయినటువంటి బలాన్ని మనకి చూపిస్తూనే ఉంటుంది. కానీ మరణము ఎవరి వశమై ఉన్నదంటే దేవుని వశమై ఉన్నది. దేవుడి సెలవు లేనిదే ఒక నరుడు చావడనేటువంటి వాక్యము తెలియపరుస్తుంది. మరణమును జీవమును దేవునివై ఉన్నవి. కనుక మన మరణాంతరం ఎక్కడ ఉండాలంటే రెండవ ప్రత్యక్షతలో ఉండాలండి. దేవుని యొక్క ప్రత్యక్షమైనటువంటి స్థితిలో మనం ఉండాలి. ఇప్పుడు సాధారణంగా ఈ కృపాకాలంలో చనిపోయిన వారందరూ దేవుని అడుగుజాడలో నడుస్తూ దేవుని సంకల్పంలో ఉంటూ దేవుని యొక్క ఆత్మ కలిగి జీవించిన వారు పూర్తి విశ్రాంతి గల ప్రదేశంలో దేవుడు ఉంచుతాడు. ఎప్పుడైతే దేవుడు రెండవ రాకడగా మధ్యాకాశానికి వస్తాడో అప్పుడు చనిపోయిన వారు, విశ్రాంతిలో ఉన్నవారు లేపబడతారు. అయితే మనం ఏం చేయబడాలంటే ఏదో ఒక రోజు మనం కూడా మరణించాల్సిందే. చాలా మందిని మనం చూస్తూ ఉంటే సర్వసాధారణంగా అయ్యో చనిపోయిందా, అయ్యో అప్పుడే అయిపోయిందా, అయ్యో అనుకుంటా ఉంటాం. కానీ ఈ లోకములో మనం చనిపోవటం కూడా మనకి మంచిదేనండి. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంతసేపు అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి క్రియలు ఎదురవుతూ ఉంటాయి, పాప సంబంధమైనటువంటి క్రియలు ఎదురవుతూ ఉంటాయి, దేవునికి అయిష్టమైనటువంటి క్రియలు కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. అయితే మనం ఏం గమనించాలంటే ఈ మరణము దేవునికి సమీపంగా మనం చేయాలన్నా ఈ మరణించినటువంటి దినముల్లో దేవుని యొక్క సంకల్పంలో మనం ఉండాలన్నా మన జీవితము ఈ యాత్ర జీవితంలో లేకపోతే ఈ పరీక్ష జీవితంలో దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మనం ఉండగలిగితే రెండవ ప్రత్యక్షత ప్రభు మనకు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం దేని గురించి ఆలోచన కలిగి ఉండాలి? మనం మరణిస్తే ఎక్కడ ఉంటామన్నది ఈ క్షణమే ఆలోచన మనం కలిగి ఉండాలి. కొన్ని సందర్భాలు మనం గమనిస్తూ ఉంటే అయ్యో వాళ్ళు చనిపోయారా, అయ్యో వీళ్ళు చనిపోయారా, అయ్యో అదేంది అనుకుంటా ఉంటాం. ఆ సందర్భంలో మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే నేను చనిపోతే నా పరిస్థితి ఏంది? సామాన్యంగా ఇది చేసుకోరు జ్ఞాపకం. ఎందుకంటే శరీరం ఏం చేస్తూ ఉంటుందంటే నీ అంత ఆరోగ్యం ఎవరికి లేదు, నువ్వు గ్యారెంటీగా 150 సంవత్సరాలు బతుకుతావమ్మా అంటది. వస్తుంది ఆ 150 సంవత్సరాలు బతుకు తప్పకుండా మనకు తెలుసు, దేవుడికి తెలుసు, అట్ ద సేమ్ టైం అపవాదికి కూడా తెలుసు. అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే చిన్న కథలా చెబుతా వినండి. అపవాది లోక సంబంధమైనటువంటి క్రియల్లో మనల్ని పడవేయాలని గర్జించు సింహం వల్ల ఎదురు చూస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఒక జింక ఉంది, ఒక ఆకలి కొన్న సింహం ఉంది, లేకపోతే పులి ఉంది అనుకోండి. ఆకలిగా ఉన్నటువంటి పులి యొక్క ఆశ ఆలోచన ఏమైందంటే దానిని పట్టుకోవాలి, తినాలి. అవునా కదా? అయితే ఒక సందర్భంలో జింకని పులి పట్టుకోవాలనుకుంది. జింక ఉన్నటువంటి తెలివి ఏంటంటే శబ్దాన్ని కూడా గమనించిద్ది. అది ఏదైనా వాతావరణ పరిస్థితులు కానీ చిన్న చిన్న శబ్దాలు వచ్చినా అవి ఎందుకు వచ్చినాయి అన్నది కూడా గమనించేటువంటి జ్ఞానం దేవుడు దానికి ఇచ్చాడు. అయితే ఎప్పుడైతే అలజడి వచ్చిందో ఉరికెత్తడం మొదలుపెట్టింది జింక.
పరిగెత్తుతుంది పరిగెత్తుతుంది. దాంతోపాటు ఆకలిగా ఉన్నటువంటి ఆ యొక్క పులి కూడా దావీదు పరిగెత్తుతూ ఉంది. అయితే సింహం ఆ జింక తన పరుగు ఇంకా స్పీడ్ పెంచుతూ ఉంది. పులి కూడా దాన్ని పట్టుకోవడానికి దగ్గరగా వెళుతూ ఉంది. అయితే సింహము పరిగెత్తలేక ఒక క్షణంలో నిదానంగా నడుస్తూ ఉన్నప్పటికీ సింహం ఆ జింక పరిగెత్తున్నప్పటికీ జింకను అడిగిందంట సర్వసాధారణంగా, ఏంటి నేను ఎంత శక్తి కలిగి నీ కోసం ఎదురు చూస్తా ఉన్నా నువ్వు నాకు దొరకట్లేదు ఏందంటా ఉంటే, నువ్వేమో లంచ్ కోసం ఎదురు చూస్తున్నావు, అంటే నన్ను భుజించాలని, ఈ పూట నన్ను తినాలని ఎదురు చూస్తున్నావు, నేనేమో లైఫ్ కోసం ఎదురు చూస్తున్నాను అందంటండి. తన జీవితం కోసం చూస్తుంది కనుక తనకి చిక్కకుండా వెళ్ళిపోతూ ఉంది. అయితే ఈ మాట యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, మనము కూడా ఈ లోకములో జీవిస్తున్నప్పుడు సింహము లాంటి లేకపోతే పులి లాంటి అపవాది క్రియల నుంచి దూరముగా పారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. అయితే పారిపోతున్నాం మనం? పారిపోవట్ల. అపవాదిగాడు మనకి ధనం ఇష్టం అనుకోండి, ఆ ధనం చూపించగానే ఆహా ఇది ఉంటే చాలు ప్రభా, ఇదిగో ఈరోజు నిన్న తాడేపల్లి ముగ్గురోడ్లో ప్రార్థన జరుగుతుంది, సరే చక్కగా అందరం వెళ్దామని అనుకున్నాము. ఈలోపు చుట్టాలు వచ్చేసి, అమ్మా నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి అమ్మా, నువ్వు ఒక 50,000 తీసుకోమ్మా అందనుకో, దా టయానికి వచ్చి అసలు నీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను, దామ్మరా అని కూర్చోబెట్టి, అరే రేపు పోయిపోయి తొందరగా మన పెద్దమ్మ పిన్ని ఆంటీ వచ్చింది, ఈ మంగళగిరి కానీ విజయవాడ కానీ బెస్ట్ హోటల్ ఎక్కడ ఉంది అక్కడ మంచి ఫుడ్ తీసుకురా, ఇలా మనం అనలేదు కానీ అందరం తిన్నాం అని ఆలోచన చేస్తూ ఉంటాం. మనం అందరం కూర్చొని అక్క ఎట్టుంది, చెల్లి ఎట్టుంది, కుక్క ఎట్టుంది, కోడి ఎట్టుంది అనుకున్నాం అనుకోండి, ఈలోపు ఆ ప్రార్థన ఉంటుందా? అయిపోయిద్దా? అయిపోయింది. అంటే అపవాదిగాడి యొక్క యుక్తి ఏంటంటే, ఎప్పుడైతే ప్రభువు సమీపంగా మనం ఉంటామో మనలో పరివర్తన వస్తుంది, పరిశుద్ధత వస్తుంది. అగ్ని వంటి మాట, పాల వంటి మాట, జుంటు తేనె వంటి మాట మనల్ని ప్రభావితం చేసి మనలో ఉన్నటువంటి లోపాలు తెలియపరిచి తీసివేసి వాటిని పరిశుద్ధపరచాలని, హృదయ శుద్ధి కలిగించాలని దేవుడి వాక్యము మన పట్ల అంటే మన పట్ల ఒక సంకల్పం కలిగి ఉంటుంది. అందుకని ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యమే దేవుడే ఉండి కృపాసత్య సంపూర్ణుడే మన మధ్య నివసిస్తున్నాడండి. ఆ వాక్యం మన మధ్య నివసిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే వాక్యానికి కట్టుబడి జీవించాలి, వాక్యానికి లోబడి జీవించాలి. వాక్యముతో నడిచేటువంటి అనుభవం, వాక్యాన్ని వింటున్నాం, మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, మనం వాక్యానుసారంగా జీవించాలనేటువంటి అనుభవం కూడా మనం కలిగి ఉండాలి. కనుక మరణాంతరం మనం ఎక్కడ ఉన్నామంటే రెండవ ప్రత్యక్షత మరణములో మనము ఉండాలి. ఈ మరణం మనకు అయిపోయిన తర్వాత వెంటనే దేవుని ఎదుట ఒక తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో నా కుమారుడా, నా కుమార్తె, ఎలా జీవించావమ్మ నువ్వు లోకంలో అంటే ఎప్పుడు గొడవలు, ఎప్పుడు వాళ్ళని లేనిపోయిన మాటలు, ఎప్పుడు కుటుంబంలో సమస్యలు, మనం పరిశుద్ధంగా ఉండటం బోధించి ఇంకొకరిని పరిశుద్ధంగా లేకుండా చేస్తా, వేరేలాగా ఉంటా, తండ్రి నీకు ఇష్టం వచ్చినట్లే నేను జీవించాను అన్నాం అనుకోండి, అబ్బా నీ అంత సెలబ్రిటీ నేను చూడలేదని దేవుడు వాటేసుకుంటాడా? అమ్మా నీకు నేను సమయం ఇచ్చాను, పలానా సమయంలో మాట్లాడాను, ఇదిగో నేను బాధలో ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చా, నువ్వు నా బాధ తీర్చలా, నేను ఆకలి కొని నీ దగ్గరకు వచ్చా, నువ్వు నా ఆకలి తీర్చలేదు, నేను దప్పికొని నీ దగ్గరకు వచ్చా, నువ్వు నా దప్పి తీర్చలేదు, ఇదిగో నాకున్నటువంటి సమస్యను బట్టి నీ దగ్గర ప్రాధేయపడటానికి నీకు చెప్పుకోవడానికి వచ్చా, నువ్వు నన్ను ఆదరించలేదు అనేటువంటి మాటలు తెలియపరుస్తాడు. ఇదిగోమ్మా నీ కొరకు ఇంకోటి ఎదురు చూస్తా ఉంది, చక్కగా అక్కడికి వెళ్ళినటువంటి మాటలు మనం వింటామండి. కానీ మనం మంచి పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి, దేవుని సంకల్పం, ఒక నిర్ణయం కలిగి, ఒక జీవితం కలిగి, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని హత్తుకొని కౌగిలించుకొని తన సంకల్పం చొప్పున మనం జీవించాం గనక, నా బిడ్డ నువ్వు నాతో ఉండాలనేటువంటి అని దేవుడు మనల్ని కౌగిలించుకునేటువంటి అనుభవం దేవుడు మనకు కనపరుస్తాడండి. హల్లెలూయా. కనుక మరణాంతరం మనం ఎక్కడ ఉండాలంటే ప్రభు సన్నిధిలో మనము ఉండాలి. హల్లెలూయా. ప్రభువును చూసేటువంటి ఇష్టం మనం ఈ లోకంలో కలిగి ఉంటే మనం ఎప్పుడు మరణిస్తామని ఎదురు చూస్తూ ఉంటాం. అందుకనే చాలా మంది దేవుని యొక్క సువార్తగా సేవకులు, దేవుని సువార్తలో ఉన్నటువంటి వారు, ప్రాముఖ్యంగా అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నాడు? బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభమే మేలే. ఎందుకంటే చచ్చిపోతే ఎక్కడ ఉంటాడు? ఎవరి కోసమైతే ఈ లోకంలో పని చేశాడో ఆయన దగ్గర ప్రతిఫలం పొందుకుంటాడు. కనుక మనం కూడా మరణించినప్పుడు ఎక్కడ ఉండాలి? ప్రభువుని కన్నులారా చూసేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. రెండవ పాయింట్ నేను తెలియపరుస్తాను చూడండి. రెండవ పాయింట్
మృతుల లోకములో 2 భాగాలు, పరదైసు మరియు పాతాళము. లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుంచి 30 దాకా ఉంది. కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు నేను తెలియపరుస్తాను, అందులో చూద్దాం. ధనవంతుడు ఒకడు నేను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు ఒక దరిద్రుడు నేను, వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంట నాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగా గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఇక్కడ మనం చూస్తూ ఉంటే, సర్వసాధారణంగా చూస్తూ ఉంటే ఈ సబ్జెక్టు ఎవరైనా చనిపోయినప్పుడు ఆదరణకుడికి కానీ, లేకపోతే వారి కుటుంబాల్లో వారు చనిపోయినటువంటి వారికి దూరం అయినప్పుడు వారికి దేవుని వాక్యం ద్వారా బలపరచడం అనేటువంటి సందర్భంలో ఈ మాటలు మనం వింటూ ఉంటాం. అయితే పరిశుద్ధ లేఖనంలో దేవుని వాక్యం తెలియపరుస్తుంది. 2 భాగాలు ఉన్నాయి. భాగాలుగా పరలోకములో మనకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. మొదటిగా పరదైసు ఉంది, రెండోదిగా పాతాళము కూడా ఉన్నది. అది తెలియపరుస్తూ 2 రకాల మనస్తత్వం కలిగిన వ్యక్తుల గురించి దేవుని వాక్యము ఈ లూకా సువార్త 16వ అధ్యాయం 19 నుంచి 30 దాకా మనం చూస్తూనే ఉన్నాం. ఒక వ్యక్తి ఎలాగున్నాడు? ధనవంతుడు, అతని పేరు దీవస్ అనేటువంటి ధనవంతుడు ఉన్నారు. దరిద్రుడైనటువంటి లాజరు ఉన్నాడు. ధనవంతుడు ఏం చేస్తా ఉన్నాడు? నన్ను చూడు, నా స్టైల్ చూడు, నా ఆస్తి చూడు, నా బంగారం చూడు, నాది చూడు అని, బాబు వదిలేసేనా నాది, మళ్ళీ ఇబ్బంది అయితే, నాది చూడు అని తన యొక్క గొప్పలు చూపించుకోవడానికి ఆశ కలిగి ఉన్నాడు. కానీ దరిద్రుడు ఏం చేస్తున్నాడు? తనకు శరీర సంబంధమైనటువంటి కురుపులతో గాయములతో ఒక ఇంట చేర్చుకొని ఉన్నాడు. ఆ ఇల్లు ఎవరిది అనుకుంటే ఆ ధనవంతుడైనటువంటి దివకస్ ఇల్లే. అతను ఇప్పుడు తిని పడేసినటువంటి రొట్టె ముక్కలు తింటూ బ్రతుకుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నీవు ఎలా బ్రతుకుతున్నావు అన్నది ముఖ్యం కాదు, దేవుని కొరకు నీవు బ్రతుకుతున్నావా లేదన్నది ముఖ్యం. అంటే దేవుని కొరకు మనం ఎందుకు బ్రతకాలంటే, నీవు తీర్పులో ఉన్నప్పుడు పరలోకం చేర్చబడాలా లేకపోతే పాతాళం చేర్చబడాలా అన్నది నీ జీవన విధానాన్ని బట్టి ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరిని సంఘంకి వెళ్ళామనుకోండి, మనం సంఘంలోకి వెళ్ళిపోయి సంఘ బిడ్డలందరికీ వందనాలు, మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని తెలియపరిచి, ఎవరైతే అబద్ధం ఆడారో, ఎవరైతే దొంగతనం చేశారో, ఎవరైతే అనేకమైనటువంటి లోక సంబంధమైన కార్యాలు చేశారో, మీరందరూ పాతానికి వెళ్తారన్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏం ఫీలింగ్ వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చాడా ఈ పాస్టర్ గారు? ఎక్కడి నుంచి వచ్చాడు? 9ంటికి వాక్యం చెప్పాలి రమ్మంటే 10:30కి వచ్చాడు ఈయన. ఈయన రావటం ఎత్తుకోవటమే ఏంది? పాతాళంలో పడేసేది మమ్మల్ని. మాకు తెలీదా మా భక్తి? దేవుడికి దేవా నీకు తెలీదా మేము ఎట్టంటాలో? పొద్దున్న లేచిన కానించి పక్కన వాళ్ళని తిట్టందే, వాళ్ళని ఏమనందే, వీళ్ళని ఏమనందే, ఇదిగో ప్రభువా నేను ఎట్ట నాశనం అయిపోయినా పర్లే, పక్కన వాళ్ళు బాగుపడుతున్నారయ్యా, వాళ్ళు నాశనం అయిపోవాలయ్యా అని ప్రార్థన చేయండి, నేను రాను. అవునా కదా? అన్నవాళ్ళు ఉన్నారు తప్పకుండా. అయితే ఎప్పుడైతే మనము దేవుని వాక్యమైనా దేవుని మాటలైనా తెలియపరిచేటప్పుడు నీ పాపము, నీ శిక్ష, నీ బాధని తొలగించే దేవుడు నీ పక్షాన ఉన్నాడు అన్న ధైర్యపరిచే మాటలు తెలియపరిచినప్పుడు వారికి ఒకలాంటి ప్రేరణ వచ్చింది. ఏ ప్రేరణ వచ్చిందంటే, నిజమే కదా, నేను పలానా రోజు పలానా మనిషితో అబద్ధం మాట్లాడాను, పలానా రోజు పలానా స్థితి నేను కలిగి ఉన్నాడు, ఇదిగో ఇప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు గనక నేను పాతాళం వెళ్ళటం నా జీవితానికి దేవుని సంకల్పంలో ఉన్నటువంటి స్థితి కాదు గనక నేను పరలోకం చేర్చబడాలి, ఇదిగో పరలోకం నేను చేర్చబడాలంటే దేవునికి ఇష్టమైనటువంటి స్థితిని కలిగి ఉండాలనేటువంటి అట్టి ప్రేరణ దేవుడు వారికి దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు మనం ఎలాంటి వారిగా ఉండాలి? మృతుల లోకంలో 2 భాగాలు, ఒకటి పరదైసు, ఒకటి పాతాళం. ధనవంతుడు దేవుడు ఉన్నాడు, ఈ లోకము శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు నేను మరణిస్తానటువంటి ఆలోచన పూర్తిగా మరిచిపోయాడు. తన ఆలోచన ఏమైనదంటే, నా గొప్పలు, నా డబ్బాలు, నేను కలిగిన ఖ్యాతి, నా వస్త్రము, నా నడక, నాకు కలిగినటువంటి ధనము, నాకు కలిగినటువంటి అంతస్తులు తెలియపరచుకోవాలి. ఎవరికి?
చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి బంధువులకి అందరిని పిలిపించుకొని వారికి నా ఖ్యాతి తెలియపరచిన ఆలోచన కలిగి ఉన్నాడే కానీ నన్ను సృష్టించిన దేవుని యొక్క చిత్త ప్రకారం నేను జీవించాలనేటువంటి ఆలోచన ఏ కోసన కలిగి ఉండలేదు. ఈలోపు వచ్చిన వాళ్ళు ఏమన్నా మామూలు వాళ్ళ? ఉదాహరణకి ఏదైనా ఫంక్షన్ ఏదైనా పుట్టినరోజు ఏర్పాటు చేశారు అనుకోండి, మందలు వస్తారు. ఎందుకంటే వాడికి ఆ డబ్బు బాగుంది, వెళ్ళామంటే ఎట్టలేదన్న 100 వెరైటీలు పెడతాడు. మనం తింటే మహా 4 తింటాం వెరైటీలు, అవునా కదా? మనం ఫంక్షన్ చేసుకుంటే 4 వెరైటీలు చేసుకుంటాం. ఆడికి ఎన్ని అనుకోండి, కోడి కాడ నుంచి, గొర్రె కాడ నుంచి, మేక కాడ నుంచి, ఏనుగు కాడ నుంచి, పొట్టేలు కాడ నుంచి, సింహం కాడ నుంచి, ఒక వాళ్ళ ఇష్టం ఏది కావాలంటే అది. ఇప్పుడైనా జంతువులు వాటిని చంపండి, నీళ్ళు చంపండి అని ఉంది. ఆనాడు ఏమీ లేదు, మీ ఇష్టం, మీరు ఏది కావాలంటే అది తినండి, కానీ తన రక్తము జోలు మట్టికి పోవద్దని శాసనం ఉంది. మరి ఈయన పోయాడు లేదు, ఆయనకను దేవుడికే తెలియాలి. వచ్చిన వాళ్ళు అబ్బా ఏం చేశారు ఈరోజు పలావు, అసలు ఆ గోంగూర మోసం ఉందో చూడు ఎట్టుందో అన్నంగా ఆయనకి ఉబ్బి, అమ్మా ఇదిగో నీ 100 వరహాలు తీసుకొని పో. అయ్యా నువ్వు మంచోడు అయ్యా, నాకు మంచి ఇది చేసావు, నీలాంటోడు ప్రపంచంలో ఏడాది లేడయ్యా, అసలు నువ్వు నడుస్తుంటే ఉందయ్యా, అసలు ఎంత గంభీరంగా ఉందో అన్న మాటలు తెలియపరుస్తాడు. కానీ అరే పనికి మాలోడా, ఏదో రోజు నువ్వు చచ్చిపోతావరా, ప్రభువుని నమ్ముకోరని ఎవరైనా చెబుతారా? చెప్పరు. ఎందుకంటే అక్కడ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ ధన సంబంధమైన, లోక సంబంధమైన, ఆహార సంబంధమైన, వ్యర్థమైనటువంటి సంబంధంతో కూడిన వ్యక్తులే వాటికి వెళ్తారు. అక్కడ అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాడు, కానీ దేవుని సంబంధమైనటువంటి శిష్యులు కానీ, పరిచయాలు కానీ, లేకపోతే ప్రవర్తనలు కానీ పిలిచినట్టు అక్కడ వాక్యంలో లేదు. ఇక్కడ ఏమని తెలియపరుస్తుంది వాక్యం? ధనవంతులు ఒకడు నేను, అతను ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. అతడు ఏం ధరిస్తున్నాడు? దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? ధనవంతుడు వస్త్ర బలహీన కలిగిన వాడు, అంటే తన యొక్క వస్త్రం విషయంలో చాలా జాగ్రత్త కలిగినవాడు. చక్కగా ఊదా రంగు మంచి రకరకాలైనటువంటి బట్టలు వేసుకోవడానికి ఇష్టం కలిగి ఉన్నాడు తను. ఇంకా మనం చూస్తా ఉంటే అదే ప్రాంతంలో లాజరు అని ఒక దరిద్రుడు కూడా ఉన్నాడండి. ఇప్పుడు ధనవంతుడి సంగతి అయిపోయింది. ధనవంతుడు తనకిష్టం వచ్చినట్లు జీవించాడు, తనకిష్టం వచ్చినట్లు బతికాడు. ఎప్పుడైతే మరణం వచ్చిందో ఒక్కసారిగా మరణించాడు. వెంటనే ఆడున్నాడు, పాతాళంలో కేకలు వేస్తా ఉన్నాడు, నా తండ్రివైన అబ్రహామా. అది నువ్వు ఇక్కడ బతుకుతున్నప్పుడు ఏమైంది? భూమి మీద బతుకుతున్నప్పుడు ఏమైంది? భూమి మీద బతుకుతున్నప్పుడేమో మంచి వస్త్రాలు, మంచి తిండి, మంచి ఆహారం, మంచి సుఖం, మంచిగా అన్ని చేసుకున్నాం. ఆ క్షణంలో దేవుడు గుర్తురాలా? మరణించి పాతాళంలో వేదన పడుతూ మండుతూ కాలుతున్నప్పుడు నా తండ్రివైన అబ్రహాం అని ఎప్పుడెట్ట గుర్తొచ్చింది తనకి? తనకు ధర్మశాస్త్రము తెలుసు, దేవుడు ఉన్నాడని తెలుసు, మరణిస్తానని తెలుసు, ఏదో ఒక రోజు నా జీవితానికి లెక్క చెప్పాలని తెలుసు. కానీ తన జీవితాన్ని ధనము ద్వారా, అపవాది గర్వము ద్వారా తనని పతన వ్యవస్థలోనికి పడవేసిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ మనలో కూడా ఎవరికైనా లోక సంబంధమైన ఇష్టాలు ఏమైనా ఉన్నాయేమో, ఆ ఇష్టం ఏం చేసిందంటే నిన్ను గర్వానికి నడిపిస్తుంది. ఆ ఇష్టం ఏం చేసిందంటే నిన్ను దేవుని రాజ్యంలోనికి నడిపించకుండా పాతాళానికి పడవేయటానికి దినదినము కూడా మనస్సుని బలహీనపరుస్తూ ఉంచుంది. అయితే మనం ఏ మనసు కలిగి ఉండాలంటే లాజరు లాంటి మనసు మనం కలిగి ఉండాలండి. మన కుటుంబంలో ఏమీ లేదా? ప్రభువా నువ్వు మంచి ఆరోగ్యం ఇచ్చావు, అది చాలయ్యా, ఇదిగో ఈరోజు నాకు ఇది ఇచ్చావు చాలయ్యా, ఇదిగో ఇది చాలని తగ్గింపు కలిగినటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ధనవంతుడు మనకి ఏది ఉన్నా లేకపోయినా మనం తగ్గింపు జీవితం కలిగి ఉండి, విరిగి నలుగునే మనస్సు కలిగి ఉండి, మనకి లేనిదాన్ని ఉన్నదాన్ని, లేకపోతే మనకి లేనిపోయినటువంటి ఆరాటాలు కలిగి ఉండకుండా దేవునిచే కట్టబడి, దేవునిచే బ్రతుకుతూ, దేవునిచే స్థిరపరచగలిగితే తప్పకుండా నువ్వు మరణించినాక ఎక్కడ ఉంటావు? పరలోకంలో ఉంటావు, అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉంటావు. ఇక్కడ 2 రకాలైనటువంటి వ్యక్తిత్వం, అంటే ఒకటి పరలోక సంబంధమైనటువంటి జీవితం, 2 పాతాళ సంబంధమైనటువంటి జీవితం. నా తండ్రివైన అబ్రహామా, నాకు సహోదరులు ఉన్నారయ్యా, ఇదిగో ఈ వేదన, ఈ మంట, ఈ ఇబ్బంది నేను పడలేకపోతున్నాను, నువ్వు నైనా తండ్రి నా సహోదరుల దగ్గరికి నువ్వు వెళ్ళి వారికి వాక్యం చెప్పాయా, వారిని ఇదిగో ఈ వేదనలో ఉండొద్దని చెప్పాయంటే అక్కడ చాలా మంది మోషే గారి ధర్మశాస్త్రం ఉంది, ప్రవర్తలు ఉన్నారయ్యా, వారి మాటలు వింటే చాలయ్యా అనేటువంటి మాటలు అక్కడ తెలియపరచండి. ఇంకా శ్రేష్టమైనటువంటి మాట, ఇదిగో ఈ చిటికిన వేలు, దరిద్రుడి యొక్క చిటికిన వేలుతో నీటిని ముంచి నా నోట్లో పెట్టయ్యా, ఒక చిన్న బొట్టేనే నాకు నీరు ఇవ్వని అక్కడ బాధపడుచు, వేదన పడుచు, పోరాడుచు ఉన్నాడండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో మనం పతనమైపోతూ ఉంటామో, పరలోక సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మనము దూరం అయిపోతూ ఉంటాం.
ఎప్పుడైతే ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో మనం దూరంగా ఉంటామో పరలోక సంబంధమైనటువంటి జ్ఞానంతో మనం దినదినం కూడా అభివృద్ధి పరచబడుతూ ఉంటాం. హల్లెలూయా. కనుక ఏదో ఒక రోజు మనకి మరణము తథ్యమే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు తను 33.5 సంవత్సరాలు బ్రతికి ఒక దినమున మరణిస్తాడని ప్రవక్తలు ముందుగానే లేఖనాల ద్వారా తెలియపరిచారు. ఆ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయా లేవా? నెరవేర్చబడ్డాయి. కానీ దేవుడు మన కొరకు ముందుగానే సిద్ధపడి మన కొరకు ఆ గొర్రె పిల్ల వలె బలి పశువు వలె మన కొరకు మరణించడానికి ఆయన తీర్మానం కలిగి ముందుగానే వచ్చి ఉన్నాడండి. అదే మన సంఘం కొరకు, అమ్మ నువ్వు ఈ సమయంలో ఎండలో ఒక అరగంట నుంచొని ప్రార్థన చేయమ్మా సంఘం కోసం అంటే, ఏందయ్యా పాస్టర్ గారు, జయమ్మ గారు ఉంది, దేవమ్మ గారు ఉంది, పాస్టమ్మ గారు ఉంది, లేకపోతే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు, నేనే కనపడ్డాను నీకు, నువ్వు చేయి, అసలు నువ్వు ముందు ఒక అరగంట చేయి, నేను పోగంట చేస్తా అనేవాళ్ళు ఉన్నారు లేదా? ఉదాహరణకి మనం చూస్తూ ఉంటే ఏమండి, ఈ లోక సంబంధమైనటువంటి చిన్న శ్రమకే మనం వెనకంజ వేస్తా ఉంటే దేవుని ప్రేమ మన మీద ఉండి ఎంత గొప్ప కార్యము దేవుడు మన పక్షాన జరిగించి ఉన్నారు. కనుక నేను ఎప్పుడు తెలియపరిచినటువంటి మాట ఏమైనదంటే, దేవుడు ఈ లోకానికి రావాల్సిన ముఖ్యమైన ఉద్దేశం ఒక 4 భాగాలుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి భాగం, నీ కొరకే దేవుడు ఈ లోకానికి నరరూపిగా వచ్చాడు. నీ పాపాలు, నీ క్రియలు, నీ అతిక్రమములు తొలగించి నీలో విమోచన కలిగించుటకు, నీకున్నటువంటి పాపస్థితి తొలగించుటకు దేవుడు ఈ లోకములో తన రక్తాన్ని చిందించాడు, మరణించాడు. మూడవదిగా, నీకు పునరుద్ధానపు శక్తిని దయచేయడానికి దేవుడు పునరుద్ధానము అయ్యారు. నాలుగవదిగా, రెండవ రాకడగా ప్రభు మన యొద్దకి రాబోతున్నాడండి. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రభు రెండవ రాకడగా మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ప్రభుతో పాటు మనం పోవాలంటే మనము ఈ లోకములో ప్రభువుకి ఇష్టమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. పరలోకంలో ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటే 2 ఉన్నారనుకోండి, 2లో ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళు విడిచిపెట్టబడతారు, ఒకళ్ళు ప్రభుతో కొనుక్కోబడతారు, వెళ్ళబడతారు. కనుక నువ్వు ఆ 2లో ఒకళ్ళుగా ఉంటున్నావా, లేకపోతే ప్రభుతో కొనుక్కోబడేటువంటి స్థితిలో ఉంటున్నావా, ఇక్కడే విడువబడేటువంటి స్థితిలో ఉంటున్నావా జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రాముఖ్యంగా మృతుల్లోకలో 2 భాగాలు, పరదైసు పాతాళం ఉంది. ప్రభు పరదైసుకు తీసుకెళ్ళాలని, ప్రతి బిడ్డ తీసుకెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నారు. అపవాది ప్రతి బిడ్డని పాతాళంకు తీసుకెళ్లాలని ఆలోచన కలిగి ఉన్నాడండి. కనుక మనము లోక సంబంధమైనటువంటి ఆలోచనలు విడిచి దేవుడు మన కొరకు ఏమి కలిగి ఉన్నాడు, దేవుడు ఏ ఉద్దేశం ద్వారా మన ఈ లోకంలో మానవులుగా జీవించాడన్నది, బ్రతికిస్తున్నది జ్ఞాపకం చేసుకొని మరణాంతరం మనం ఎక్కడ ఉంటామన్నది ప్రతిదినం మనం ప్రార్థనలో దేవుడిని వేడుకోగలిగితే ఈ మరణ సంబంధమైనటువంటి స్థితిలో నుంచి మనల్ని పరిశుద్ధమైనటువంటి స్థితి దయచేసి పరలోకం చేర్చబడేటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమె చివరిగా 3వ మాట, మరణాంతరం మనం ఎక్కడ ఉన్నామంటే, చివరి మాట 3వ మాట, క్రీస్తు 2వ ప్రత్యక్షతకు తరువాత పరలోకము లేదా నరకములో ఉంటామండి. ఈ మాటలు వినేటప్పుడు కొంతమంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళకి ఎంత భయమో, అమ్మ మనం మరణిస్తాం, అమ్మ నేను మరణిస్తాం, అప్పుడే ఈ మరణం రేతులు నిద్ర కూడా పట్టదు కొంతమందికి, అవునా కదా? చూద్దాం మార్కు సువార్త 9వ అధ్యాయము. కొంతమంది మరణం అంటేనే భయపడిపోతూ ఉంటారు. ఇక దినం ఉందనుకోండి, దినం రోజు వస్తే ఏం మాట్లాడతారు? మరణం గురించేగా. ఆ దినానికి రారు, ప్రార్థనకు రారు, కానీ భోజనం చేసేటప్పుడు మటుకు ఉరుకుతూ వస్తారు, అవునా కదా? 9వ అధ్యాయం 46వ వచనం చదువుకుందామండి. 46, 45 నుంచి చదువుకుందాం. నీ పాదము నిన్ను అభ్యంతపరిచిన ఎడల దానిని నరికివేయము. 2 పాదములు కలిగి నరకములో పడవేయుట కంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే పాదము గురించి తెలియపరుస్తుంది. అంటే నీ పాదములు నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, అంటే ప్రభు సన్నిధికి వెళ్లకుండా, ప్రభు యొక్క కార్యములు చూడకుండా, ప్రభు ఇష్టమైనటువంటి నడవడిక అట్టి నడిపింపు మనం కలిగి లేకుండా ఉంటే, అదేమైనా ఒక కాలు మనకి కుడి కాలు కానీ ఎడమ కాలు కానీ మనల్ని ఏమైనా ఒకవేళ అనకంజ లాగుతూ ఉంటే దాన్ని నరికేసుకోవాలి. అంటే ఈ లోక సంబంధమైనటువంటి వ్యర్థమైనటువంటి నడిపింపు, అనగా దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు లోక సంబంధమైనటువంటి ఆలోచనలు మనకు వస్తున్నాయి అనుకోండి, దాన్ని మన నుంచి దూరపరచాలి, అంతేనే కదా? 2 కాళ్ళుతో కలిగి మనం పాతాళంలో పడివేయటం కంటే మన కాలు తీయబడి పరలోకం చేర్చడం, నిత్య జీవానికి వెళ్ళటం మనకి మేలు. ఇంకా చూద్దామండి 27.
47. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినరా దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. ఇక నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు, పురుగు చారదండి. ఇక్కడ 2 గురించి, ఒకటి పాదము, ఒకటి కాలు, రెండవది కన్ను. శరీరంలో శ్రేష్టమైనది ఏంటి అంటే కన్నే. ఈ కన్ను ఎలా ఉండాలంటే ప్రభు యొక్క హస్తముతో దీవించబడేటువంటి కన్నుగా మన కన్ను మార్చబడాలి. ఈ కన్ను ఏం చేస్తూ ఉంటుందంటే మనం ఏదైతే చూస్తామో అది కావాలని లేకపోతే పొందుకోవాలని ఆ డైరెక్షన్ మనసులోకి పంపిస్తుంది. ఆ హృదయం ఏం చేస్తూ ఉంటుందంటే మెదడులోకి పంపిస్తుంది. ఆ రీతిగా మనం వెళ్ళాలని మన కాళ్ళు మనల్ని నడిపిస్తూ ఉంటాయి. అందుకని ప్రాముఖ్యంగా నడవటానికి కాళ్ళు, చూడటానికి కన్ను, 2 ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుందండి. అంటే ఈ చూపునకు అభ్యంతరకరంగా ఏదైతే ఉందో దాన్ని నీవు చంపివేయాలి. దాని నుంచి మీరు సంపూర్ణ విడుదల పొందాలి. ఎందుకంటే ఈ విడుదల పొందితేనే మరణ తర్వాత మనం ఎక్కడ ఉండాలని దేవుడు నిర్ణయించాడో అక్కడ మనం ఉంటాం. మన కన్నులు తేటగా లేకుండా, మన కన్నుల ద్వారా ప్రభు యొక్క పరలోక రాజ్యం చూడకుండా, మన కన్నుల ద్వారా శ్రేష్టమైనటువంటి కార్యాలు మనం చేయకుండా, దేవుని వాక్యము ధ్యానించకుండా, ప్రభువుని ప్రార్థించకుండా, మన కన్నులకి కన్నీరు విడుస్తూ ప్రభువుని విరిగి నెల్లి మనసుతో వేడుకొనకుండా మనం లోక సంబంధమైనటువంటి కార్యాలు చూస్తా ఉన్నాం అనుకోండి, వాళ్ళు తప్పకుండా నరకానికి వెళ్తారు. అంతేనా కదా? కానీ మన కన్నులతో ప్రభు వైపు చూసే అనుభవం మనం కలిగి ఉంటే, ఈ చూచేటువంటి అనుభవం మనల్ని ఏం చేస్తుందంటే ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి స్థితి నుంచి ప్రత్యేకపరిచి పరలోక సంబంధమైనటువంటి కన్నులు, అంటే పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము, పరలోక సంబంధమైనటువంటి సైన్యము చూసేటువంటి జ్ఞానము, ఆ పరలోకములు ఏముంటాయి ఏంది అనేటువంటి చూపించేటువంటి కన్నులు దేవుడు మనకి దయచేస్తాడండి. హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క బిడ్డల్లో ఒక్కొక్కసారి దేవుడు యోసేపు గారి జీవితంలో మనం చూస్తూ ఉంటే కలల భావం, అంటే కలలలో ఏది వారికి తెలియపరుస్తున్నాడు, ఆ కలల భావం యొక్క వివరణ ముందుగానే దేవుడు వారికి తెలియపరిచాడు. కనుక మనం ఏం చేయాలంటే దేవుని యొక్క కళలో కనటానికి అనేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. కొంతమంది తెల్లవారుజామున వేరే వేరే కళ్ళ గంటా ఉంటారు, లోక సంబంధమైన కళ్ళ గంటా ఉంటారు. కొంతమంది మనం చూస్తూ ఉంటే ఈరోజు నాకు కళ వచ్చింది, ఆ కళ్ళలో నేను 5వ స్టేర్లో నుండి కింద కారు వేసుకొని తిరుగుతున్నా అంటాడు. అర్థమైంది మీకు? జాగ్రత్తగా, ఆ కళ్ళలో నేను 5వ స్టేర్లో ఉన్నా అంటే దేవుడు బాగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాడు. వెంటనే కింద కారు వేసుకొని తిరుగుతున్నాడంట. అంటే పైన ఉంటుంది, వెంటనే కింద కారు తీసుకొని తిరగటం అంటే పైనుంచి డైరెక్ట్ కారుతో దూకి వచ్చాడా? అంటే ఏదో వ్యర్థమైనటువంటి కళలు వస్తూ ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో మన జీవితంలో దేవుడు ఆశీర్వదించే కళలు వస్తూ ఉంటాయి, హెచ్చరించే కళలు వస్తూ ఉంటాయి, సరిచేసే కళలు కూడా వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో రాత్రి ఏదైతే మనం క్షుణ్ణంగా జాగ్రత్తగా పరిశీలన చేసి దాని గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడుకొని ఉన్నామో ఆ కళ కూడా మనకి వస్తూ ఉంటాయి. కానీ దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి కళలు కనే అనుభవం మనం కలిగి ఉంటే ఈ లోకం నుంచి తప్పకుండా మనం ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి ఉండేవారమై ఉంటాము. అందుకని ఇక్కడ మనం చూస్తూ ఉంటే ప్రాముఖ్యంగా ఈ మార్కు సువార్త 9వ అధ్యాయం 46వ వచనంలో తెలియపరుస్తుంది. ఏమైందంటే క్రీస్తు 2వ ప్రత్యక్ష తరువాత పరలోకము లేదా నరకములో ఉందురు అని తెలియపరుస్తుంది. అంటే మన స్థితి సమస్తం, మన చేతులైనా, కాళ్ళైనా, చెవులైనా, నోరైనా, మనకు కలిగిన సమస్తం ద్వారా ప్రభువుని మహిమపరచాలి, మనం ప్రభువుని ఘనపరచాలి, ప్రభువుని కొనియాడాలి. తద్వారా మనము ఈ లోకములో నుంచి దేవునిచే ప్రత్యేకించబడి దేవుని యొక్క మార్గాల్లో నడిచేటువంటి అనుభవం మనం కలిగి ఉంటాం. మనకు చేతులుండి దేవుణ్ణి మహిమపరచకుండా, నోరుండి ప్రభువుని స్తుతించకుండా, కాళ్ళుండి ప్రభు సన్నిధికి వెళ్లకుండా మన ఇష్టం వచ్చినట్లు మనం ఈ లోకంలో జీవించామనుకోండి, మనం పరలోకం వెళ్తామా, పాతాళం వెళ్తామా? ఏదా ఇది? పరలోకం వెళ్తామా, పాతాళం వెళ్తామా? పరలోకం వెళ్తాం, పాతాళంలోకి వెళ్ళబడతాం. అయినా ఎక్కడికి వెళ్ళాలి ఏందన్నది మన చేతుల్లో లేదు. కానీ మన చేతుల్లో ఏముందంటే దేవుని కొరకు జీవించాలనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండటమే మన చేతుల్లో ఉన్నది. సమయము సద్వినియోగపరచుకోమని వాక్యం ఎందుకు తెలియపరుస్తుందంటే సమయం ఉన్నప్పుడే మనం మన జీవితాన్ని సరి చేసుకోవాలి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే మనలో ఉన్నటువంటి లోపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాడిని విడిచిపెట్టగలిగితే ఇక సమస్య ఏమీ లేనే
లేదు. యేసుక్రీస్తు ప్రభు వారికి సిలువ వేశారు. ఎడమ పక్క ఉన్నటువంటి దొంగ, నీవు నిజమైనటువంటి దేవుడు అయితే, రక్షకుడు అయితే నిన్ను నువ్వు కాపాడుకో, మమ్మల్ని కూడా కాపాడు అని ఆయన హేళనగా మాట్లాడాడు. కుడి పక్కన ఉన్నటువంటి దొంగ, నువ్వు మాట్లాడుతుంది సరైనది కాదు, ఈయన నిజమైనటువంటి దేవుడు, మనం పాపం చేసి ఉన్నాం కానీ ఈయనలో ఏ పాపము లేదు. ప్రభువా, నువ్వు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఒక్క మాట అన్నాడండి విరిగిన మనసుతో. వెంటనే ఆయన ఏమన్నాడంటే, నేడు నీవు కూడా నాతో పరదేశులో ఉందువు. అది కదా అసలు లక్కీ ఛాన్స్ అంటే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఎలాంటి వారమై ఉండాలంటే, దేవుని యొక్క బిడ్డగా నేను ఈ లోకంలో జీవించడం ఎంతో ధన్యకరమైనటువంటి జీవితం అనే మనసు మనం కలిగి ఉండాలండి. ఈ లోకంలో ఉన్నంతసేపు అపవాదిగాడు ఇడిదిప్పుతాడు. ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే, లోకం మీద అపవాదికి అధికారం ఇచ్చున్నాడు దేవుడు. లోకంలో ఉన్న వాటిని లేనట్టు, లేని వాటిని ఉన్నట్టు, అవ్వన వాటిని అవుతున్నట్టు, అవే వాటిని అవ్వనట్టు చూపిస్తాడు అపవాది. కానీ మనం ప్రభు వైపు చూసేవారుగా మనం ఉంటే ఏది మంచి ఏది చెడు అనేటువంటి జ్ఞానం మనకి దేవుడు దయచేస్తాడు. ఆ జ్ఞానము ద్వారా నువ్వు మరణించిన తర్వాత పరలోకం చేర్చబడేటువంటి అట్టి అనుభవం దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. కనుక ప్రతి వ్యక్తి మరణిస్తాడు. కానీ ఆ మరణించినప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలనే ఆలోచన కలిగి ఉంటున్నావో, బ్రతికి ఉన్నప్పుడే ప్రభువుని ప్రార్థన ద్వారా వేడుకొనగలిగితే నీ జీవితాన్ని సరిచేసి ఆయన పరదేశంలో ఉండేటువంటి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడి మాటలన్నీ మన వినికిడులు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం అండి. మరి మరణం అనేది ప్రతి ఒక్కరికి తథ్యమే. కనుక ఆ మరణించినప్పుడు ఎక్కడ దేవుడు నిన్ను ఉంచాలని ఆలోచన కలిగి ఉన్నాడు అన్నది ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ప్రభువా, నీ బిడ్డలతో నాతో బహు సూటిగా మీరు మాట్లాడి ఉన్నారు. అందరూ ప్రార్థనలు ఏకీపించండి. కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ప్రభువుని నోరు తెరిచి ఒక్కసారి అడగండి. ప్రభువా, ఇదిగో పరలోకము గురించి, మరణం గురించి మీరు తెలియపరిచారు తండ్రి. ఇదిగో ప్రభువా, ప్రాముఖ్యంగా మరణాంతరం ఎక్కడ ఉందని మీరు తెలియపరిచారు. కనుక ఈ మరణాంతరం నాయన ప్రభువా, మీరైతే మమ్మల్ని అందరిని తండ్రి మీ సన్నిధిలో పరలోకంలో ఉంచాలని, ప్యారడైజ్లో ఉంచాలని ఆలోచన కలిగి ఉన్నారు ప్రభువా. అట్లాంటి ఆలోచన మేము కూడా ఈ లోకంలో కలిగి ఉండటానికి దయచేయి తండ్రి. ఇదిగో ప్రభువా, ఒకవేళ మాలో ఏమన్నా లోపాలుంటే ఇప్పుడే మీరు సరిచేయండి ప్రభువా. ఇదిగో తండ్రి, అపవాది యొక్క క్రియలు ఏమైనా ఉంటే సరిచేయండి తండ్రి. లోక సంబంధమైన ఇష్టాలుంటే బాగు చేయండి ప్రభువా. వాటి నుంచి దూరపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో మేము ప్రార్థన చేసేటప్పుడు ఈ క్షణమే నేను మరణిస్తే నేను ఎక్కడుంటానటువంటి ఆలోచన మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ఈ లోకంలో మా జీవితము నీటి మీద బుడగలాంటిదని తెలియపరిచావు తండ్రి. కొంతసేపు కలబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదని తెలియపరిచావు తండ్రి. ఇదిగో గడ్డి పువ్వు లాంటిదని తెలియపరిచావు తండ్రి. కనుకనైనా ప్రభా, మేము ఈ లోకములో ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి విషయంలో ఆలోచన కలిగి ఉండకుండా దైవ సంకల్పంలో ఉన్నానా లేదనేటువంటి ఆలోచన దయచేయండి తండ్రి. ఇదిగో ఆత్మలో నేను ఎలా బలపడుతున్నాడు, ఆత్మలో నేను ఎలా ఎదుగుతున్నానటువంటి ఆలోచన దయచేయండి ప్రభా. ఇదిగో ప్రభా, మా జీవితాల్లో, మా స్థితిగతుల్లో, మా పరిస్థితుల్లో మీరు లేనిదే మేము దేనికి పనికిరాము తండ్రి. నీ గొప్ప కృపతో మమ్మల్ని మీరు దీవించారు తండ్రి. నీ గొప్ప కృపతో మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తున్నారు ప్రభా. నీ గొప్ప కృపతో మమ్మల్ని మీరు ఆదుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, మేము మరణించినప్పుడు తండ్రి, ఇదిగో నీ యొక్క పరిశుద్ధమైనటువంటి పరలోకంలో ఉండటానికి మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో అపవాది క్రియలు, అపవాది ఆలోచనలు, అపవాది తలంపులు, అపవాది ఉద్దేశాలు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మా నుంచి మీరు దూరపరచుదురు గాక. ప్రతి కుటుంబంలో అపవాది క్రియలు లేకుండా నీ గొప్ప వెలుగుతో మీరు నింపుదురు గాక. ప్రతి కుటుంబంలో ఆనందము, సంతోషము, సమాధానము దయచేదురు గాక. ప్రతి కుటుంబంలో భక్తిని దయచేయండి ప్రభా. నీ వాక్యానికి లోబడి జీవించేటువంటి కృపను దయచేయండి తండ్రి. ప్రతి కుటుంబంలో ప్రార్థనా జీవితాన్ని దయచేయండి ప్రభా. ప్రతి కుటుంబంలో నిన్ను ఆరాధించేటువంటి జీవితం, నీకు కృతజ్ఞతాబద్ధులై ఉండేటువంటి జీవితం, నీ కొరకు జీవించేటువంటి మనసును ప్రతి బిడ్డకి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, నేను మరణించినప్పుడు నేను ఎక్కడ ఉంటాను అనేటువంటి జ్ఞానముతో ఆలోచించే ఆత్మీయమైనటువంటి ఆలోచన బిడ్డలకు మీరు దయచేయండి తండ్రి. ఇదిగో నాకంటూ మరణం ఉంది, ఏదో ఒక రోజు నేను ముందు వెనకగా చనిపోతాను. చనిపోయినప్పుడు ఈ లోకములో నేను జీవించినటువంటి జీవితం, నా నడవడిక, నా మాట, నా క్రియలు, నా ఉద్దేశాలు, వాటిని బట్టి నీకు మహిమార్థకరంగా నేను ఉన్నాను లేదన్నటువంటి ఆలోచన దయచేసి ఇదిగో ప్రతి లోపము మాలో నుంచి తీసివేసి
నీ యొక్క ఆత్మ చేత నింపమని వేడుకొనిచున్నాము తండ్రి. ఇదిగో నీ గొప్ప వెలుగు సంబంధమైనటువంటి జీవితం మేము కలిగి ఉండటానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త విషయాల్లో మీరే మా పక్షాన ఉండి మా చేయి పట్టుకొని నడిపించండి దేవా. ఇదిగో మాకున్నటువంటి తప్పులు మీరు సరిచేయండి దేవా. ఇదిగో మాలో ఉన్నటువంటి లోపాలు మీరు తీసివేయండి దేవా. ఇదిగో తండ్రి, ఈ క్షణమే మాలో ఉన్నటువంటి లోపాలు మీరు తీసివేస్తున్నందుకు మీకు నాయన తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మాలో ఉన్న ప్రతి లోపము నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున మీరిప్పుడే తీసివేయుదురుగాక. ఆ లోపాల నుంచి మాకు విడుదల దయచేయుదురుగాక. ఇదిగో నీ గొప్ప ప్రేమతో నింపండి, ఆత్మతో నింపండి. నీ గొప్ప వరములు మా పక్షాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో మనిషి యొక్క పుట్టుక ఉద్దేశము నిన్ను మహింపరచాలి, కొనియాడాలి, మీతో యుగయుగాలు ఉండాలనే ఆలోచన కలిగి ఉన్నారు కనుక అట్టి రీతిగా మేము ఈ లోకంలో జీవించేటువంటి కృప నీ బిడ్డలందరికీ దయచేయండి. ఇదిగో ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలు కూడా ఏదో ఒక రోజు మరణిస్తారు నాయన ప్రభా. మరణించినప్పుడు నేను ఎక్కడ ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ధనవంతుడి వలె దివికస్ వలె కాకుండా ఇదిగో దరిద్రమైనటువంటి లాజరు తగ్గింపగలిగి నాయన తండ్రి విరిగి నలిగిన హృదయం కలిగి తనకి ఏది తనంతట తాను చేసుకునేటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, తన కురుపులు కుక్కలు నాకేటువంటి స్థితిలో ఉన్నప్పటికీ నీ భక్తి విడువలేదు, నీ విశ్వాసం విడువలేదు, నీ యందు యథార్థత విడువలేదు గనక తను మరణించిన వెంటనే అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు ప్రభా. ఆ తగ్గింపు జీవితం మాకు దయచేసి నీ కృపలో బలపరిచి స్థిరపరిచి ప్రతి బిడ్డ పరలోక రాజ్యం వెళ్ళటానికి మీరు కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రాంతంలో కూడి ఉన్న బిడ్డలకును, దూరాన సమీపాన నా దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రియా దేవుని బిడ్డలకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడయ్యుండి ఆశీర్వదించి దీవించును గాక, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడయ్యుండును గాక, ఆమెన్. మీ అందరికీ హృదయపూర్వకపు వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.